హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిసెంబర్ 15th రోజు జరిగిన ఐసోలేటెడ్ కేటగిరీలో జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో అందులో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది కూడా రైల్వేకి సంబంధించింది. ఓకే, సో ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన ఎగ్జామ్సే, వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండి ఎలా వచ్చాయి మనకి. దీని ద్వారా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ట్రెండ్స్ కొంచెం అర్థమవుతాయి అన్నట్టు. ఓకే, సో ఇదే విధంగా ఈ ఇంతకుముందు మీకు కోచింగ్ తీసుకున్న కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, question: pipe A can empty a tank in 20 hours. Pipe B can fills water at the rate of 200 liters per hour. If both the pipes are open together, then the tank is filled in 12 hours. What is the capacity of tank అంటున్నాను. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, మనకు కావాల్సింది ఏంది? ఎంటీ కావాలి. ఎంటీ మనందరూ తెలిసిందే, ఫిల్. ఓకే, సో ఒకటి నింపుతుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్దేమో ఖాళీ చేస్తుంటే సెకండ్దేమో నింపుతుంది అన్నట్టు, అంతే. సో రెండు కలిస్తే 12 గంటల్లో ఫిల్డ్ అంటే నింపుతుంది అన్నట్టు, అంతే, ఏం లేదు. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అంటుంది. ఓకే, ఆ ట్యాంక్ యొక్క ఫుల్ కెపాసిటీ ఎంత అంటుంది. ఓకే, సో దీన్ని మనం టూ కాదు, చాలా మెథడ్స్లో చేయొచ్చు. సో ఎల్సీఎం మెథడ్ ఒకటి, పర్సంటేజెస్ మెథడ్ ఒకటి. పర్సంటేజెస్ మెథడ్ అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను. అదే పర్సంటేజెస్ మెథడ్ మీకు వచ్చింది అనుకోండి, ఈ క్వశ్చన్ని పెన్ పేపర్ లేకుండా చేయొచ్చు ఇది. ఓకే, సో ఇదే క్వశ్చన్ని మీరు వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. ఓకే, మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద క్వశ్చన్ పెన్ పేపర్ లేకుండా చేస్తామని, చేయొచ్చు. సో చెప్తా చూడండి ఎలా చేయొచ్చో. సో ప్రజెంట్ ఫస్ట్ అయితే ఎల్సీఎం మెథడ్ చూద్దాం చూడండి. ఓకే, సో ఫ్రాక్షన్ మెథడ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎల్సీఎం మెథడ్ చూడండి. ఫ్రాక్షన్ మెథడ్ అవసరం లేదు మీకు. ఓకే, సో అవసరమే, అది వస్తేనే పర్సంటేజెస్ మెథడ్ వస్తుంది. కాకుంటే చూడండి, ఇదైతే ఎల్సీఎం మెథడ్ చూద్దాం. సో ఏ ఎన్ని గంటల్లో ఎంటీ చేస్తుంది? 20 అవర్స్లో ఎంటీ చేస్తుంది కదా. ఓకే, సో ఏ ఎంటీ చేస్తుంది కాబట్టి ఏకి మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ బి, ఓకే, 200 లీటర్స్ అని ఇచ్చిండు. టుగెదర్ అంటుండు కదా. ఓకే, సో టుగెదర్ అంటే ఏ ప్లస్ బి రెండు కలిసి ఎన్ని గంటల్లో నింపుతాయి అంటుండు కదా. ఓకే, సో నింపుతాయి కాబట్టి ప్లస్ తీసుకుందాం. ఎన్ని గంటలు? 12 అవర్స్ కదా. ఓకే, సో 12కి 20కి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? సో చూడగానే తెలిసిపోతుంది ఎంత, 60 అనేది. ఓకే, సో 12 60, 23 60. ఓకే, సో ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ ఉంది అన్నట్టు. ఓకే, సో ఏ అనేది -3, ఏ ప్లస్ బి అనేది 5. ఓకే, సో ఏ అనేది -3, ఏ ప్లస్ బి అనేది 5 అంటే సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. చూడండి సింపుల్గా, ఏ ప్లస్ బి అనేది 5 అయితే, సో ఏ అనేది -3. ఇప్పుడు బి అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు చూడండి. ఓకే, సో బి అనేది -3ని అటు పంపిస్తే +3 అవుతుంది కదా. ఓకే, సో 5 + 3 8 అంటుంది. ఓకే, 8 అవుతుంది. అంటే బి ఎన్ని యూనిట్స్ నింపుతుంది అన్నట్టు? 8 యూనిట్స్ ఫిల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఓవరాల్గా ఎన్ని యూనిట్స్? ఎల్సిఎం అంటే దీని అర్థం అదే కదా, 60 యూనిట్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఆ ట్యాంక్ 60 యూనిట్స్ ఉంటే బి ఎంత? 8 యూనిట్స్ చొప్పున నింపుతుంది. ఓకే, సో గంటకి 8 యూనిట్స్ చొప్పున నింపితే 60 యూనిట్స్ నింపడానికి ఎంత టైం పట్టుద్ది? అంతే కదా. సో బి ఒకటే ఫిల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎంత టైం పట్టుద్దో చూద్దాం. 8 7 56, 8 5 40. ఓకే, సో 7.5 గంటలు అన్నట్టు. ఓకే, సో ఈ బి అనేది ఏం చేస్తుంది? గంటకి 200 లీటర్లు నింపుతుందంటే 7.5 గంటలలో ఎన్ని లీటర్లు నింపుతుందో తెలిస్తే ఆ టోటల్ ట్యాంక్ కెపాసిటీ చెప్పొచ్చు కదా. ఎందుకంటే అక్కడ ఫిల్ చేసేది బి ఒక్కటే. ఓకే, సో ఏ ఎంటీ చేస్తుంది, ఏతో మనకు సంబంధం లేదు. బి ఒక్కటే ఫిల్ చేస్తుంది. బి 7.5 గంటలు నింపగలదు అన్నట్టు దాని కెపాసిటీ. అంటే సో గంటకి 200 లీటర్లు అంటుంది. ఇక్కడ చూడండి, 200 లీటర్స్ పర్ అవర్ అంటే గంటకి 200 లీటర్ల చొప్పున నింపితే. ఓకే, సో 7.5 ఇంటూ 200. ఓకే, సో ఇక్కడ చూడండి 7.5 2 టైమ్స్. ఓకే, సో 75 రెండ్ల 150 అవుతుంది. కానీ ఇక్కడ 7.5కి 2 టైమ్స్ అంటే ఏమవుతుంది? 15 అవుతుంది కదా. ఓకే, సో 15, 2 జీరోస్కి 2 జీరోస్ అంటే 1500 లీటర్స్ అన్నట్టు ట్యాంక్ కెపాసిటీ. ఓకే, సో 1500 లీటర్లు అనేది ట్యాంక్ కెపాసిటీ అయిపోతుంది. ఇది క్వశ్చన్. సో ఇది ఎవరైనా నా కిరణ్స్ బుక్ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఓకే, సో అదైతే పర్లేదు. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నా చేస్తారు. సో నాదని స్పెషల్ నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ. ఓకే, సో నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను పర్సంటేజెస్ మెథడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో పర్సంటేజెస్ మెథడ్ రావాలంటే మీకు ఫ్రాక్షన్స్ మెథడ్ ఐడియా ఉండాలి. సో చూడండి, ఏ 20 అవర్స్లో చేస్తుందంటే, ఓకే, సో 1 అవర్లో ఎంత చేస్తుంది? 1/20. దీన్నే మనం ఎఫిషియన్సీ అని కూడా అంటాం కదా. ఓకే, సో ఖాళీ చేస్తుంది కాబట్టి 1/20 అంటే మైనస్ కదా. ఓకే, సో 1/20 అంటే ఏం చెప్పొచ్చు? 5% అని చెప్పొచ్చా? సో ఖాళీ చేస్తుంది కాబట్టి -5%. నెక్స్ట్ బి. సో బి ఎంత? 12 అవర్స్ కదా. 12 అవర్స్ అంటే సారీ, ఏ ప్లస్ బి కదా. ఓకే, సో ఏ ప్లస్ బి ఫిల్ చేస్తుంది కాబట్టి 12 అవర్స్ అంటే 1/12 కదా. ఓకే, సో ఇది ఫిల్ కాబట్టి 1/12. 1/12 అంటే ఎంత? 8, 1/3%. ఓకే, సో ఏ అనేది -5%, ఏ ప్లస్ బి అనేది 8 1/3 కదా. ఓకే, సో ఏ ప్లస్లో ఉండే -5ని సేమ్ ఇందట్లానే అటు సైడ్ పంపిస్తే 5 + 8 ఎంత?
13 1/3% కదా, అంతే కదా. సో 5 + 8 అంటే 13 కదా, అంతే కదా. సో 13 1/3%. ఇప్పుడు ఎప్పుడైనా పర్సంటేజ్లో వచ్చినప్పుడు మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది, 100% అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో టోటల్ వర్క్ అనేది మనకు 100% అవుతుంది. సో 13 1/3 అంటే 7.5 అని దాని అర్థం. ఓకే, సో అది మీకు తెలియకపోవచ్చు, కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో చూడండి 100/13 1/3 తీసుకోవాలన్నట్టు మనం. ఇందాక మనం టోటల్ వర్క్ అన్నప్పుడు మనం 60 యూనిట్స్ తీసుకున్నాం కదా ఎల్సీఎంలో. అదే పర్సంటేజెస్ మెథడ్లో అయితే సో టోటల్ వర్క్ అనేది డైరెక్ట్ మనం 100% తీసుకుంటాం కాబట్టి మనకు పర్సంటేజెస్లో అవి తెలుసు కదా ఎలా కన్వర్ట్ అయితే అనేది, అది ఈజీ అన్నట్టు అట్లా. ఓకే, సో ఇది చూడండి కొంచెం స్పీడ్ కూడా చేయొచ్చు దీన్ని, కావాలని నేను చెప్తున్నాను, చాలామంది తెలియదు కాబట్టి. సో 13 మూల 39 1 40 కదా. ఓకే, సో 40 ఈ బై 3 అనేది ఇక్కడ ఇంటూ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సల్, 4 2 8 4 5 అంతే కదా, పాయింట్ పెట్టుకుంటే 2 వస్తుంది. 3 × 2.5 అంటే 7.5. సో ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, 7.5 అవర్స్, పర్ అవర్కి 200 లీటర్స్. ఓకే, సో చేస్తే ఎంత, 1500 లీటర్స్ అనేది ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ అవుతుంది. సో ఎవరైతే పర్సంటేజెస్ మెథడ్ మీరు పెన్ పేపర్ లేకుండా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూస్తాం మనకి ఎంటీఏ ట్యాంక్ ఇన్ 20 అవర్స్. 20 అవర్స్ అనగానే 1/20 అంటే 5%, ఎంటీ కాబట్టి -5%, A + B 12 అవర్స్ అంటే 8 1/3, -8 వస్తే 13 1/3. డైరెక్ట్ మనం వేసే స్టెప్ ఏంటిది, 100/13 1/3 డైరెక్ట్ స్టెప్ వేస్తాం అన్నట్టు మనం. ఓకే, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు అయితే 13 1/3 అనేది వచ్చిందంటే 7.5 అవర్స్ అని తెలిసిపోతుంది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే పర్సంటేజెస్లో. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ దాంట్లో వచ్చిందే, December 15th రోజు రైల్వేలో జరిగిన ఎగ్జామ్ పేపరే. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 8 months ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఎట్ 8% అండ్ 14 months ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఈజ్ 200, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటుండు. ఓకే, సో చూడండి క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకోండి. 8 నెలలకి 8% వడ్డీ రేటుతో ఒక ప్రిన్సిపల్ నుంచి 8 నెలలకి 8% వచ్చే వడ్డీ ఉంటుంది కదా, దానికి 14 నెలలకి 6% వచ్చే వడ్డీకి మధ్య తేడా 200 అయితే ఆ ప్రిన్సిపల్ని కనుక్కోమంటారు. ఓకే, సో చూడండి ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు 8% ఇస్తే 1 ఇయర్కి అన్నట్టు కదా, వాళ్ళు ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా 1 ఇయర్కి అన్నట్టు. సో ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టే. ఓకే, సో చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే జనరల్గా మన పర్సంటేజెస్ చేసినట్టు చేస్తాం. సో 8 నెలలకి అంటుండు కదా. ఓకే, సో 8% అనేది ఎన్ని నెలలకు ఉంటుంది మనకు తెలుసు ఆల్రెడీ, వాళ్ళు మెన్షన్ చేయకపోయినా. సో 12 మంత్స్కి అన్నట్టు. ఓకే, సో 1 ఇయర్కి ఉన్నట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి సంబంధించినట్టు. ఓకే, సో 12 మంత్స్కి 8% అంటే మనకి ఇక్కడ 8 మంత్స్కి అంటుండు కదా. ఓకే, సో 8 మంత్స్కి ఎంత, 8 మంత్స్కి ఎంత. సో రేషియో తీసుకున్నట్లయితే ఇది ఎంత ఉంటుంది, 4 × 12 4 × 2 8. ఓకే, సో డైరెక్ట్ మనం చేయలేం కాబట్టి ఇది ఇంటూగా ఉంటే ఇటు సైడ్ ఉన్నది ఇది బైగా వస్తుంది అన్నట్టు. ఓకే, సో దీనికి ఓవరాల్గా రాస్తే ఏం రాయొచ్చు, 2 × 16/3 16/3% అయినట్టు ఓవరాల్గా దీని పర్సంటేజ్. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే సో 12 మంత్స్కి సేమ్ 6% అంటుంది కదా. సో 12 మంత్స్కి 6% అంటే 14 మంత్స్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ కాలంలో తీసుకుంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది కదా. సో 12లో ఎగ్జాక్ట్గా సగం 6 కదా. సో 14 ఎగ్జాక్ట్గా సగం 7. ఓకే, సో 7 అనేది దీనికి పర్సంటేజ్ అని వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య తేడా ఇచ్చింది మనకి, ఈ రెండింటి మధ్య తేడా 200 అయితే సో ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాను. ఓకే, సో ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద వచ్చే పర్సంటేజే కదా. ఓకే, సో రెండింటి మధ్య వచ్చే తేడా చూడండి. ఓకే, సో 7కి ఎక్కడ రాద్దాం, ఇక్కడ రాద్దాం చూడండి. ఓకే, సో 7%కి 16/3%కి మధ్య తేడా ఎంత అంటుండు, 200 అంటుండు కదా. ఓకే, సో 3 ఏళ్ళు 21 కదా. సో 21 - 16/3 పర్సంటేజ్ అనేది దేనికి సమానం, 200కి సమానం. ఓకే, సో ఈ 3ని ఇటు తీసుకొద్దాం. 21 - 16 అంటే ఎంత, 5 కదా. ఓకే, సో 5% ఆ 3ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, 600 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది దేని మీద తీసుకుంటాం, ప్రిన్సిపలే కదా. ఓకే, సో 5% ఆఫ్ ప్రిన్సిపల్ అన్నట్టు అది. ఓకే, సో ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయకపోయినా కానీ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీదనే తీసుకుంటాం కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీదకి వచ్చాయి అన్నట్టు ఇవి. ఓకే, సో తెలియని వాళ్ళు రాసుకోండి, తెలిసిన వాళ్ళకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో 5% ప్రిన్సిపల్లో 5% అనేది 600 అయితే సో దేనైనా సరే ఇప్పుడు ప్రిన్సిపల్ అని మనం చెప్పినాం అనుకో, దాన్ని 100% చెప్తున్నాం అన్నట్టు. ఓకే, సో 5% ఆఫ్ ది ప్రిన్సిపల్ అనేది 600 అయితే సో ప్రిన్సిపల్ని మనం చెప్పాలంటే 100% చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఉంది, ఇప్పుడు నా పేరు మహేష్ అని చెప్తున్నావు అంటే 100% మహేష్ అని చెప్తున్నట్టే కదా. సో అందులో 50%, 1%, 2% ఉండవు అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అని మనం చెప్తున్నాం అంటే 100% ఆఫ్ ది ప్రిన్సిపల్ అన్నట్టు. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 20 టైమ్స్ ఉంది కదా. ఓకే, సో ఇటు నుంచి ఇటు కూడా 20 టైమ్స్ ఉంటుంది. ఓకే, 6 2 12
ఇక్కడ ఒక 0 ఉంది. సో ఇక్కడ 2 జీరోలు. ఓకే. సో 12,000 అనేది దీని ఆన్సర్ అయిపోద్ది. ఓకే. సో దీని ఆన్సర్, ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే ఏం చెప్తాం మనం, 12,000 అనేది ప్రిన్సిపల్. చూడండి ఇక్కడ వితౌట్ ఫార్ములా, మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయలే, వాడు చెప్పిన మ్యాటర్ని డీకోడ్ చేసినాం అన్నట్టు. ఓకే. సో నేను చేసే ప్రతి క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయి అన్నట్టు. 100 అంటే ఒక 70% క్వశ్చన్స్ని ఇట్లనే చేస్తాం మనం. కొన్నిటికి తప్పదు. సో ఆ తప్పని వాటిని ఎలా చేయాలనేది కూడా మనం చూస్తాం అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. ఇఫ్ 2 ఐటమ్స్ వర్ సోల్డ్ ఇన్ 99,000, ఇఫ్ దేర్ వాజ్ 10% ప్రాఫిట్ ఆన్ ది ఫస్ట్ ఐటమ్ అండ్ ద 10% లాస్ ఆన్ ది సెకండ్, దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ ఇఫ్ ద పర్చేస్డ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఐటమ్స్ వర్ ఈక్వల్ అంటుండు. సో ఇక్కడ పర్చేస్డ్ ప్రైస్ అంటే నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అంటుండు. ఓకే. సో 2 ఐటమ్లని 99,000 అమ్మిండంట. 99,000 అమ్మితే అందులో ఫస్ట్ దాని మీద 10% లాభం, రెండో దాని మీద 10% నష్టం వచ్చింది అన్నట్టు. అయితే రెండవ దాన్ని సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటుండు. ఏమిచ్చింది ఇంకొక మ్యాటర్ ఏంటంటే వాళ్ళ యొక్క కాస్ట్ ప్రైస్ సేమ్ అంటుండు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఐటెం తీసుకుందాం. ఇక్కడ జనరల్గా వాడు ఇచ్చిన దాని ప్రకారమే ఫస్ట్ ఐటెం తీసుకుందాం. సో ఫస్ట్ ఐటెం తీసుకుంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఐటెం సెల్లింగ్ ప్రైస్ 1 కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకుందాం, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి. ఓకే. సో ఇప్పుడు 10% లాభం అంటుండు కదా. ఓకే. సో 10% మనం ఫ్రాక్షన్లో ఏం రాసుకుంటాం, 1/10 కదా. ఓకే. సో 1/10 రాస్తాం 10% మనం. ఓకే. సో లాభం కాబట్టి +1 అంటే 1 లాభం వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా సరే బేస్లో ఉండేది కాస్ట్ ప్రైస్ ఉంటుంది. లాభం అంటే మనం ఏం చెప్తాం, లాభ శాతం అంటే లాభం బై కొన్న వేలు అన్నట్టే కదా. ఓకే. సో అట్లా అన్నట్టు. ఓకే. సో 10 రూపాయలకు కొంటే రూపాయి లాభం వచ్చింది అంటే 11 రూపాయలు వచ్చినట్టు. సెల్లింగ్ ప్రైస్ 11 రూపాయలకు అమ్ముతాడు అన్నట్టే కదా. అట్లా అన్నట్టు. ఓకే. సో దీన్నే సెకండ్ ఐటమ్స్ తీసుకుందాం. చూడండి మళ్ళీ సెకండ్ ఐటమ్ సేమ్, మళ్ళీ సేమ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి సెకండ్ దాని సెల్లింగ్ ప్రైస్కి సెకండ్ దాని కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమొచ్చింది, 10% నష్టం వచ్చింది. ఓకే. సో 10% అంటే ఫ్రాక్షన్ 1/10 తీసుకున్నాడు, నష్టం కాబట్టి ఒకటి తక్కువ వచ్చింది అన్నట్టు. ఓకే. సో 10 రూపాయలకు కొన్నాడు, ఒకటి తక్కువ కమ్మిండు అంటే ₹1 తక్కువ కమ్మిండు అంటే 9 రూపాయలకు అమ్ముతాడు కదా, ఇది అన్నట్టు. ఓకే. సో వాడు ఇచ్చింది ఏంటిది, పర్చేస్డ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఐటమ్స్ వర్ ఈక్వల్ అంటుండు. ఓకే. సో బోత్ ఐటమ్స్ పర్చేస్డ్ ప్రైస్ ఈక్వల్ అంటుండు. ఓకే. సో మనం తీసుకున్న దాని ప్రకారం కూడా ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే రెండింటి ఈక్వల్గా ఉన్నాయి అన్నట్టు. ఓకే. సో పర్చేస్డ్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నాయి అన్నట్టు. అయితే ఇఫ్ 2 ఐటమ్స్ వర్ సోల్డ్ ఇన్ 99,000 అంటుండు. ఓకే. సో 2 ఐటమ్స్ని 99,000కి అమ్మిండు అంటుండు. ఇక్కడ 2 ఐటమ్స్ కలిపి ఎంత ఉన్నాయి, ఇక్కడ 11 పార్ట్స్ ఉన్నది, ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నది. ఇది రేషియో కాబట్టి పార్ట్స్ అన్నట్టు. ఓకే. సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నది, 20 పార్ట్స్. 20 పార్ట్స్ అనేది ఎంత, 99,000 అయితే మనకేం కనుక్కోమంటుండు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ అంటుండు. ఓకే. సో సెకండ్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది, 9 పార్ట్స్ ఉంది కదా. సెకండ్ ఐటమ్ సెల్లింగ్ ప్రైస్ 9 పార్ట్స్ కనుక్కోవాలంట మనం అంతే. ఓకే. సో ఈ 0కి క్యాన్సల్, ఈ 2 ఉంది కదా. సో 2 నాళ్ళ 8, ఇక్కడ ఒకటి మిగిలిందంటే 18, 2 9 18, 2 5 10 0. ఓకే. సో ఇక్కడ 9 ఉంది కదా, ఇటు ఇంటూ అవుతుంది అన్నట్టు. మన ఆన్సర్ ఏమైతే ఇప్పుడు 4,950 ఇంటూ 9. ఓకే. సో చేస్తే 9 0 0, 9 5 45, 9 9 81 4 85, 9 4 36, 36 ప్లస్ 8 ఎంత 44. ఓకే. సో 44,550 అనేది సెకండ్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో చూడండి ఇప్పటివరకు అయితే మనం ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయలేదు. సో ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే యూజ్ చేసినాం ఈ చెప్పిన 3 క్వశ్చన్స్ కూడా. సో మ్యాక్సిమం ఇక ఎక్కువ అయితే ఫార్ములాస్ యూజ్ చేయము, మొత్తం ఇవే ఫాలో అవుతుంటాం అన్నట్టు, మెథడ్సే ఫాలో అవుతుంటాం కాబట్టి. సో మీకు వీలుంటే చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ. మీ ఒకటే కాదు, నేను చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యూట్యూబ్లో. సో వీలుంటే మీరు అవి కూడా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను.